యుద్ధం చేసేటప్పుడు శస్త్రాలు, అస్త్రాలు అని 2 రకాలుగా ఉంటాయి. అన్నిటికీ కూడా ఒకే పదాన్ని వాడకూడదు. శస్త్రము అంటే ఏదైనా ఒక చిన్న ఆయుధాన్ని ప్రయోగించి దేన్నైనా సరే చాలా దగ్గరలో ఉన్నటువంటి దాన్ని కొట్టగలగటం. దాన్ని శస్త్రము అంటాం. చిన్న బాణాన్ని ఏదన్నా ప్రయోగించి. కానీ అస్త్రము అనేటువంటిది మాత్రం చాలా శక్తివంతమైనటువంటిది. ఇది మంత్రపూతంగా ఉంటుంది. ఆ మంత్రాధిష్టాన దైవతం ఏదైతే ఉంటుందో దాన్ని, ఆ శక్తి అంతా కూడా ఆ అస్త్రంలో నిక్షిప్తమై ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి వైష్ణవాస్త్రము, పాశుపతాస్త్రము, ఆగ్నేయాస్త్రము, ఐంద్రాస్త్రము, వారుణాస్త్రము, ఇటువంటివన్నీ కూడా మనం పేర్లు వింటూ ఉంటాం. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు ప్రయోగించాడన్నా కూడా, రామరావణ సంగ్రామంలో రాముడు ప్రయోగించాడన్నా కూడా ఇటువంటివే. అంటే ఏంటి, ఆ తత్సంబంధమైనటువంటి ఐంద్రాస్త్రం అంటే ఇంద్రుడి యొక్క శక్తి అంతా కూడా ఆస్త్రంలో నిక్షిప్తమై ఉంటుందన్నమాట.